ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీలు ప్రయాణము గురించి మాట్లాడుతూ ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం దాకా వారు వచ్చారని, ఎర్ర సముద్రము నుండి వారు అలా నడుస్తూ అరణ్యము దాకా వచ్చారని, అరణ్యము నుండి వారు మారా దాకా వచ్చారని మాట్లాడుతూ వస్తున్నాం. అందులో నుండి మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినమందు అదే సంఖ్యాకాండము 33వ అధ్యాయము 9వ వచనములో ఇశ్రాయేలీలు ఎక్కడి దాకా వచ్చారు అని అంటే ఏలీమునకు వచ్చిరి అనే మాట అక్కడ మనము చూస్తాము. ఆ మాటలు నిర్గమాకాండములో పూర్తి వివరణ ఉంటుంది. 15వ అధ్యాయము 27వ వచనములో వారు ఏలీమునకు వచ్చిరి అనే మాటను మనం గమనిస్తాము. ఏలీమునందు 12 నీటి బావులున్నట్లు మరియు 70 ఈత చెట్లున్నట్లు మనకు కనబడుతుంది. ఏలీము యొద్ద ఇశ్రాయేలీలు దిగినట్లుగా ఎందుకు మనకు అక్కడ వ్రాయించారు అని అంటే, ఏలీము యొద్ద 12 నీటి బావులు మరి 70 ఈత చెట్లు ఎందుకున్నాయి? మనం ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్క విషయము కూడా ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనములో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిను. అంటే ఈ దృష్టాంతాల్ని దేవుడు ఎందుకు వ్రాయించాడు అని అంటే, కేవలము మనకు దేవుడు ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళని ఇశ్రాయేలు జాతిని దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు. ప్రియా దేవుని బిడలారా, ఈ యొక్క ఉదయకాలమందు వాళ్ళలో నుండి కొన్ని విషయాలు మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఏలీములో 12 నీటి బుగ్గలు అంటే 12 అనే మాటని మనము గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు శిష్యులు 12 మంది ఉన్నారు. అలాగే పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలు గోత్రీకులు 12 మంది ఉన్నారు. కనుక ఈ 12 అనేది మనకు ఆ విధంగా కనబడుతుంది. 70 ఈత చెట్లు అనేసరికి 70 అనే మాట యేసు ప్రభు వారు సేవకు పంపించేటప్పుడు ఇద్దరేసి చొప్పున 70 మందిని వారిని సేవకు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. 70 మందిని. కనుక 70 అనేది ఒక నాయకత్వానికి కూడా మనకు గుర్తుగా మనకి కనబడుతూ ఉంది. కనుక యోహాను సువార్తలో మనం చూస్తే 4:14లో అక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు దప్పిక కొనడు అంటున్నారు. నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండును అని చెప్తున్నారు. కనుక ఈ రోజున జీవజలములు ఆ 12 బుగ్గల ద్వారా ఇశ్రాయేలులకు నిజంగా ఎంతో విస్తారమైన దప్పికను తీరినట్లుగా మనం చూస్తున్నాము. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణిస్తున్నారు. 12 నీటి బుగ్గలు అక్కడ కనబడేసరికి మరి వాళ్ళ దప్పిక దానితో తీర్చినట్లుగా చూస్తున్నాం. ఈ లోకములో దేవుని ప్రజలమైన మనము అనేక మంది దప్పికతో ఉన్నారు. ఒక నీటి బుగ్గగా మనం మారాలి. దేవుని మాటలు అందించి వారిని సేద తీర్చేవారుగా ఉండాలి. ప్రియ దేవుని బిడలారా, మరి మనం మాట్లాడుతున్న మాటలు వారికి ఊరట కలిగించాలి. మనం మాట్లాడే మాటలు వారికి ధైర్యాన్ని కలిగించాలి. మనం మాట్లాడే మాటలు వారిని నిత్యరాజ్యానికి, నిత్య జీవానికి నడిపించే విధంగా ఉండాలి. ఈరోజు చాలా మంది దగ్గర డబ్బు ఉన్నది, చాలా మంది దగ్గర జ్ఞానం ఉన్నది, చాలా మంది దగ్గర సమృద్ధి ఉంది. కానీ వారి హృదయంలో మరి నెమ్మదికరమైనటువంటి పరిస్థితులు లేవు. కనుక నెమ్మదికరమైన పరిస్థితులు కావాలి అంటే మరి ఆ బావి దగ్గరికి మనం నడిపించాలి. ఆ బావి యేసుక్రీస్తే. ఏలీమును దగ్గరకు ఇశ్రాయేల్ వచ్చిన తర్వాత వారు ఆ నీళ్ల చేత తృప్తి చెందారు. కనుక ఈ రోజున నడిపించవలసిన బాధ్యత మనకుంది. ఈ లోకమనే అరణ్యములో అనేకులుగా జీవిస్తున్నారు. మరి సన్నిధి, దేవుని యొక్క సన్నిధి ఒక బావి లాంటిది. మనం ప్రతి ఆదివారము కూడా ఆ బావి దగ్గరికి అనేకులుగా నడిపించాలి. ఈ సంవత్సరంలో
మరి నెలకొక్కరినైనా ఆ బావి దగ్గరికి నడిపించి మరి వారిని దేవుని మాటలు వినిపించి వారికి నెమ్మది కలగ చేసే పరిస్థితులు ఉన్నాయా? కేవలం మనం ఆదరించబడుతున్నాం. మనకు దేవుని మాటల వల్ల మనకు తృప్తి కలుగుతున్నది. ఒక్కరికైనా దేవుని యొక్క సువార్తను మనం అందించగలుగుతున్నామా? అలాగే 70 ఈత చెట్లు ఉండెను. ఈత చెట్లు అనగా మరి చక్కటి ఆ ఖర్జూరాలు, లేక మనకి అవి మంచి ఎనర్జీ ఇస్తున్నాయి. అలసిపోయిన ఇశ్రాయేలీలకి అవి ఎప్పుడైతే తిన్నారో చక్కటి శక్తిని ఇస్తున్నాయి. కనుక దేవుని యొక్క మాటలు మనకు మంచి ఎనర్జీ ఇస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు అనగా ఆ 70 అనేది నాయకత్వానికి గుర్తుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాళ్ళు ఒక నీతిమంతుల వలె లేదా ఒక ఖర్జూర వృక్షం వలె నిటారుగా ఉండవలసినటువంటి బాధ్యత ఉన్నది. కనుక వారు దేవుని కొరకై ప్రత్యేకించబడి ఉన్నారు గనక ప్రత్యేకంగా ఉండాలి, ఒక నీతిమంతుల వలె జీవించాలి, ఒక మంచి పరిచర్య చేసేవాళ్ళు, దేవుడు ఎన్నుకున్న మనుషులు అలాగుండాలని మనకు దేవుని యొక్క వాక్యములో సెలవిస్తుంది. కనుక ఏలీము అనగానే 12 నీటి బొగ్గులను 70 ఈత చెట్లను, అంటే సమృద్ధి అనే మాటకి మనకక్కడ కనబడుతుంది. కనుక దేవుడు మనల్ని సమృద్ధి కలిగిన స్థలంలోకి, ఇందాక చూస్తేనేమో మారాగుండా ప్రయాణం చేశారు, అక్కడ చేదు, అక్కడ లోటు, ఇక్కడేమో సమృద్ధి. అంటే మన ఆత్మీయ జీవితం ఓ మనిషి ఎలా ఉంటాడు అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఎత్తు పల్లాలు మనం మాట్లాడుకున్నాం, లేదా చీకటి వెలుగులు, లేదా సంతోషం దుఃఖం అన్నట్లుగా. మారాలో చూస్తేనేమో దుఃఖం, ఇక్కడ చూస్తేనేమో సమృద్ధి. కనుక దేవుడు మిమ్మల్ని 12 నీటి బొగ్గల దగ్గరికి, అలాగే ఈత చెట్ల దగ్గరికి, సమృద్ధి కలిగిన స్థలానికి నడిపించి మిమ్మల్ని సేద తీర్చి అలసటంతా కూడా మర్చిపోయేలాగున మంచిగా ఎనర్జీ వచ్చేలాగా, అంటే దేవుని యొక్క మాటలు మీకు మంచి ఎనర్జీగా అరణ్యంలో ఈ లోకంలో జీవించాలి అంటే దేవుని మాటలు కావాలి. కనుక అట్టి మాటలు దేవుడు ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఇశ్రాయేలీలను ఏలీము వద్దకు నడిపించారు. 12 నీటి ఊటలు 70 ఈత చెట్ల ద్వారా వాళ్ళకు చూపించి వాళ్ళని బలపరిచిన విధంగా ఈరోజు మీ మాటల వలన అనేకులు ఆదరించబడుతున్నాం, మేము అనేకులు బలపరచబడుతున్నారు. ఈ లోకము అనే అరణ్యంలో జీవించాలి అంటే నిరాశ బ్రతుకులు, మరి ప్రభువా, మరి అనేకమైనటువంటి ఎత్తుపల్లాలు, అనేకమైన కృంగిపోయిన సమయాలు. కనుక అలాంటి సమయాల్లో కేవలం మీ మాటలు మా అందరికీ కూడా అవసరమై ఉన్నాయి. సమృద్ధి కలిగిన మాటలు మీ దగ్గరున్నాయి, ఊరడ కలిగించే మాటలు మీ దగ్గరున్నాయి. అవి మేము తీసుకొని అనేకులకి ప్రభువా ఆదరణకరంగా, అనేకులకి ధైర్యంనిచ్చే మాటలుగా, అనేకులు మీ వద్దకు నడిపించే ప్రభు మాటలు, నిత్య జీవపు బావి అయిన మీ దగ్గరికి నడిపించే వారిగా మమ్మల్ని ఉంచండి. అలాగే సంఘంలో పరిచర్య చేస్తున్న వారు ఒక ఈత చెట్లు వలె నిటారుగా, అనగా ఒక నాయకత్వం కలిగిన వారిగా, పరిచర్య చేసేవారు, మంచి లక్షణాలు కలిగిన వారిగా ఉండాలని కూడా దాని యొక్క భావం. కనుక అలాగున ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ సన్నిధిలో ఒక ఖర్జూరం చెట్టులాగా ప్రభువా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, ప్రార్థనా బిడ్డలుగా జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలమందు ప్రభువా, ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా దీవించండి, ఆస్వాదించండి, వారిని మీరు బలపరచండి. వారి ప్రతి సమస్యలు, వారి ప్రతి బంధకాలు, వారి ప్రతి గృహ అవసరతలన్నీ కూడా మీ నామములో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన ప్రభువా రోజులను నాయన దినమును జ్ఞాపకం చేసుకొని చక్కటి మేలు, దీవెన, ఆశీర్వాదం, ఆరోగ్యమును వారికి దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క ఉదయ కాలమందు మీ అందరికీ కూడా